ప్రార్థన చేసుకొని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో మరొకసారి నీ దయా కనికరముల చేత, జాలి చేత నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను నాయనా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటానయ్యా. నీ పాదాలు పట్టుకొని నిన్ను స్తుతించడం తప్ప మేమేమీ చేయలేం. నీ వాక్కును ఆత్మను పంపి మా విరోధులందరి పైన జయమిచ్చి నాయనా, ఒక తండ్రి తన పిల్లలను ఆదరించినట్లుగా ప్రభా అనుదినము నీ వాక్కును ఆత్మను పంపి పరిశుద్ధపరిచి నా దేవా నీ రాకడి కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. ఈ పరిచర్య వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ కూడా మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. సమస్తమును నీ నామ ఘనత కొరకు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 10 వచనాల వరకు ధ్యానం చేసుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు నాయనా. ఈ వచనాల్లో ఉన్న నీ సంకల్పమంతా నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడండి. నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగాను నీ మహిమగల రాకడలో నేను ఎదుర్కోవడానికి కావలసిన కృపను మీరు మాకు అనుగ్రహించండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయన. నీ దయను, కనికరమును, కృపను, సమాధానమును మీరు మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో విశ్వాసము ద్వారా పొందుకోవడానికి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. చూడనా, మనందరం కూడా గత కాలంలో 1 తిమోతి పత్రిక మరి 6వ అధ్యాయంలోకి ధ్యానం చేసుకుంటూ వచ్చాము. ఇందులో మొదటి 2 వచనాలు ఒక భాగంగాను, 2వ భాగము 3వ వచనం నుండి 6వ వచనం 5వ వచనం వరకు మనందరం కూడా ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ 5వ వచనం వరకు ధ్యానాంశంలో అబద్ధ బోధకులను గుర్తుపట్టడానికి 10 లక్షణాలను మనందరం కూడా చూసి నేర్చుకుంటా వచ్చాం. 10 లక్షణాలు మనం ఈ 3వ వచనం నుండి 5 వచనాల లోపు 5 వచనాల్లో ఉన్న సంగతులన్నీ కూడా మనం పరిశుద్ధుడైన దేవుని చేత చక్కగా బోధించబడి నేర్చుకుంటా వచ్చాం. ఈ రోజున 6వ వచనం నుండి 10వ వచనం వరకు ఇది 2వ భాగంలో 2వ పార్ట్ అన్నమాట. 6వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇక్కడ మనం 6వ వచనం నుండి 10 వచనాలు ధ్యానం చేసుకునేటప్పుడు ఈ మెయిన్ కాంటెక్స్ట్ అంతా కూడా పైన మనం 3వ వచనం నుంచి 5 వచనాల్లో ఉన్న విషయాలతోనే లింకప్ అయి ఉంటది. అంటే మనందరికీ అర్థం కావలసినటువంటి ప్రాముఖ్యత ఏంటి అనంటే, మనకి పై వచనాలు ఈ అబద్ధ బోధకులను గుర్తుపట్టడం ఎలాగా అనే 10 లక్షణాలు మనందరికీ గుర్తుండాలి. ఇప్పుడు ఆ వచనాలు చదువుకుంటూ నేర్చుకుంటూ వచ్చి దాని కంటిన్యూటీ 6వ వచనంలో నుండి 10వ వచనం వరకు ఉంది. మీరు కంటిన్యూ అవ్వకుండా విడదీసి చూస్తే ఈ టెక్స్ట్ ఎవరికి చెప్తున్నాడో కూడా అర్థం కాదు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ టెక్స్ట్ ఎవరికి చెప్తున్నాడు అనేది అర్థం కాకుండా ఉంటది. అందుకనే పైన ఉన్నటువంటి 3వ వచనం నుండి కంటిన్యూగా మనం దీన్ని తీసుకోవాలి. లేకపోతే అక్కడ టెక్స్ట్ లో ఉన్న ఉద్దేశం అంతా కూడా మనం ఖచ్చితంగా మిస్ అయిపోతాం.
గమనించారా? మనందరం కూడా మిస్ అయిపోతాం. అందుకనే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గ్రహించటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ 6వ వచనం నుండి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి 10 వచనాల్లో ఉన్న సమ్మరీ అంతా ఏంటి అంటే, ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ ఏమున్నాయనంటే, ఒక సేవకుడు తన మనసుని దేవుని మీద పెట్టుకొని తనకు దేవుడిచ్చినటువంటి వాటితోనే తృప్తి కలిగి జీవించాలి. ఒకవేళ ఒక దైవజనుడు దేవుడిచ్చిన వాటితో తృప్తి కలిగి జీవించకుండా డబ్బు మీద వ్యామోహం కలిగి డబ్బును ఆధారం చేసుకొని పరిగెత్తితే ఏం జరుగుద్దో ఇక్కడ మనకి స్పష్టంగా చెప్పబడుతుంది. దేవుని రాజ్యం కొరకు కష్టపడతానని వచ్చిన సేవకుడు దేవుని రాజ్యము నిమిత్తమై కష్టపడుతూ సంఘమును పరిశుద్ధ సంఘముగా దేవుని ఎదుట నిలబెడతానని చెప్పి పరిచర్యలను ప్రారంభించి ఈ పరిచర్యలన్నీ కూడా లాభాపేక్ష కింద, ధనాపేక్ష కింద మార్చుకొని తమ్మును తామే విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొని చచ్చిరి అని రాయబడి ఉంది. అంటే దీనంతటిని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి అనంటే, ఒక దైవజనుడు ఏ ఉద్దేశాలు కలిగి ఉండి దేవుని సేవ చేయడానికి రావాలో అది చాలా చాలా జాగ్రత్తగా గ్రహించుకొని సేవ చేయాలి. దేవుని చిత్తం చేసి పరిచర్యను జరిగించి ఒక పరిశుద్ధ జనాంగాన్ని దేవుని ఎదుట నిలబెట్టాలనే శ్రేష్టమైన సంకల్పంతో ప్రారంభించినటువంటి సేవకులు ఎలాగ మిస్ప్లేస్ అయ్యి ధనాన్ని కోసం వెంబడించి ఎలా మోసగించబడి తమ్మును తాము మరణానికి అప్పగించుకుంటారో ఈ విషయాలన్నీ కూడా 6వ వచనం నుండి 10వ వచనం వరకు చెప్పబడింది. అంటే దైవజనుడికి, అంటే ఈ టెక్స్ట్ అంతా కూడా చూస్తే ఒక దైవజనుడికి కొరకు, అలాగే సంఘములో పరిచర్యలు చేస్తున్న వారి కొరకు, అలాగే ఈవెన్ సంఘము కూడా, అంటే చూడండి దేవుని సంఘము అందరూ కూడా, సంఘములో ఉన్న దైవజనుడే కానివ్వండి, లేకపోతే పరిచర్యలు చేసేటువంటి బిడ్డలే కానివ్వండి, సంఘము కూడా ఈ విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి, నేను ఒకసారి ఈ విషయాలన్నీ కూడా 6 నుంచి 10 వచనాల వరకు చదివిస్తాను. చదివించిన తర్వాత జాగ్రత్తగా మీరు మనసులో ఆలోచిస్తూ ఉండాలి. మనం గ్రహించుకోవడం అంత తేలికైన విషయాలు కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించుకోవాలంటే మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో మనకు అర్థం కావాలి. మాట్లాడుతున్న వ్యక్తికి నీకు రిలేషన్ తెలియాలి. మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఏంటో తెలిస్తే అప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి మాటలు గ్రహించడానికి నీ మనస్సును నిలుపుకోగలుగుతావు. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతి మాటను, దేవుడు మాట్లాడే ప్రతి మాటను గ్రహించుకోవడం అనేది మనము ఇచ్చే విలువలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఒక బిడ్డని తల్లి ఏదైనా గట్టిగా అరిచింది అనుకోండి, గద్దించింది అనుకోండి, దాని అభిప్రాయం ఏంటి? పిల్లలు ఏమని తీసుకుంటారంటే, నా తల్లి కాబట్టి నన్ను కాపాడుకోవడానికి గద్దించింది. అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉండడాన్ని బట్టి గ్రహింపు అర్థమవుతా ఉంటది. ఈ రోజున దేవుడు మాట్లాడే విషయాలు
ఈ రోజున చాలా మంది జీవితాల్లో గ్రహించుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అనే సంగతి మనకు అర్థం కావాలి. ఎందుకని? మన తలంపులు, మన హృదయాలోచనలు, మన గురించినటువంటి సంపూర్ణమైన సంగతులన్నీ మరుగై ఉండక దేవాది దేవునికి బహిరంగంగాను బట్టబయలుగా కనబడతా ఉంటాయి. అందుకనే ఆయనకి ఏమని పేరంటే హృదయ పరిశోధకుడు అని పేరు. హృదయములను అంతరంద్రియములను స్పష్టంగా ఎరిగినటువంటి దేవాది దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు రాత్రి నీతో మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు అనంటే దేవుడు. నువ్వు మన మధ్యలో దేవునికి మనకి రిలేషన్ ఏంటో నువ్వు సరిగా గుర్తుపడితే, ఆయన నీ తండ్రి ఏ ఉద్దేశంతో నీతో మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. ఈ రోజుల్లో చాలా మందికి అర్థం ఎందుకు గ్రహింపు కావట్లేదు అనేది తెలియటల్లా. ఎందుకంటే నీకు దేవునికి ఉన్న సంబంధం ఏంటో నీ మనసులో విలువ లేదు కనుక నీకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుడు ఇక్కడ ఈ 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఈ కాంటెక్స్ట్ అంతా కూడా ఎవరితో మాట్లాడుతున్నాడంటే, నెంబర్ 1 అబద్ధ బోధకుల గురించి. వారు ఎలాగా మోసగించబడతారు డబ్బు ద్వారా అనేటువంటి విషయాలు ఎస్పెషల్లీ దైవజనుల గురించి మాట్లాడడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇప్పుడు చూడండి, 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 10 దాకా నేను చదివిస్తాను. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఆ మాటలు విందాం, చదువుకుందాం. సంతుష్టి సహితమైన దైవ భక్తి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 6వ వచనం ప్రారంభిస్తున్నప్పుడు సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు. దీనిలో నుండి ఏమీయూ వీటిలో నుండి ఏది తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి, అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పొందిందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములను అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. చూడండి, ఇక్కడ మనందరం కూడా చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీకు 6వ వచనం అర్థం చేసుకోవాలంటే మీకు కొంచెం నేను నిన్నటి దినాన లాస్ట్ సెక్షన్లో కొన్ని విషయాలు 10 లక్షణాలు దుర్బోధకులను గుర్తుపట్టే విషయంలో 10 లక్షణాలను నేను మీకు చెప్పడం జరిగింది. అందులో చివరి 3 లక్షణాలు ఏంటి అంటే, 1 చెడిన మనసు, 2వది సత్యము నుండి తొలగిపోయినటువంటి మనసు, 3వది దైవ భక్తికి లాభ సాధకం అనుకునేటువంటి వారు. 3 లక్షణాలు నేను చెప్పాను. చివరి 3 లక్షణాలు అవి మీరు చూడండి. 5వ వచనం చదివితే అక్కడ కనపడుతుంది. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభ సాధనం అనుకొను మనుషుల వ్యర్థ వాదములను కలుగుచున్నవి. ఇప్పుడు చూడండి, చివరి 3 వచనాలు మనం గనక గుర్తు పెట్టుకుంటే 6వ వచనం కంటిన్యూ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు 6వ వచనం చూడండి, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉంది. ఇప్పుడు చూడండి, 6వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఈ 10 లక్షణాల్లో చివరి 3 లక్షణాలను చూపిస్తూ దైవ భక్తి లాభ సాధకం అనుకునే వారికి ముందుగా ఏమని చెప్తున్నాడు, వాళ్ళు చెడిపోయిన మనసు కలిగిన వాళ్ళు, 2వది సత్యహీనులైన వారు, 3వది దైవ భక్తి లాభ సాధకం అనుకునేటువంటి వారు.
ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తున్నాడంటే 6వ వచనం ప్రారంభంలో ఏమంటున్నాడంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అని చెప్తున్నాడు. అంటే భక్తి గొప్ప లాభ సాధకమైందే అని పౌలు ప్రారంభిస్తున్నాడు. పైన 10 లక్షణాల్లో చివరి 3 లక్షణాలు ఏమున్నాయి? చెడిపోయిన మనసు, సత్యహీనులైపోయారు, దైవభక్తి లాభసాధకం అనుకొనుచు మనుషులు వ్యర్థ వాదములను కలుగుచున్నవి. మనుషుల్లో వ్యర్థమైన వాదనలు కలుగుతున్నాయి. అందుకు ఆన్సర్ ఇస్తున్నాడు ఇప్పుడు 6వ వచనంలో. ఇప్పుడు 6, 7, 8 వచనాలు ఏమని చెప్తున్నాయి అంటే ఒక సేవకుడు ఎలాంటి మనసు కలిగి ఉండి దేవుణ్ణి వెంబడించాలి అనే మెయిన్ టాపిక్ చెప్తున్నాడు. చివరి 9, 10 వచనాల్లో ఏమని చెప్తున్నాడంటే ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మీద మనసు కలిగి ఆ భక్తి దేవుని యందు భక్తి కలిగినటువంటి జీవితం లాభ సాధకం అనుకోకుండా డబ్బు వెంబడి పరిగెత్తుతూ బ్రతికే దైవజనుడు జీవితంలో ఏమేమి సంభవిస్తాయో 9, 10 వచనాలు చెప్పాడు. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 6వ వచనం నుంచి 8 వచనాలు, ఇందులో 2 భాగాలు. 6వ వచనం నుంచి 8 వచనాల వరకు ఒక దైవజనుడు ఎలాంటి మనసు కలిగి ఉండి దేవుణ్ణి వెంబడించాలి అనేటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే దేవుని విడిచిపెట్టి ధనాన్ని నమ్ముకునే వాడికి 9వ వచనం నుంచి 10వ వచనం వరకు 2 వచనాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ టెక్స్ట్ అంతా అంటే ఇప్పుడు 6వ అధ్యాయం 3వ వచనం నుంచి ఇదంతా కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్కడ మధ్యలో బ్రేక్ చేసుకోకుండా దీన్ని కంటిన్యూగా ఫాలో అయినప్పుడు ఏమర్థమైందంటే ఒక దైవజనుని దేవుణ్ణి దిక్కుగా చేసుకొని ఆయన మీద తన మనసు పెట్టుకొని జీవించినప్పుడు అతడు ఎలాంటి జీవితం చేస్తాడు. రెండవది, దేవుని విడిచిపెట్టి ధనమును నమ్ముకొని ధనమును వెంటాడి ధనము పేరు ప్రఖ్యాతుల కొరకు కష్టపడినోడు బ్రతుకు ఏమైపోద్దో 9, 10 వచనాలు చెప్పబడింది. ఇది మొత్తం 2 భాగాలు. ఇప్పుడు మనందరం ఒకసారి ఈ టెక్స్ట్ అంతట్లో ఏం జరుగుతుందో నేను ఇప్పుడు చెప్పా. ఇప్పుడు మనం వచనం వెంబడి వచనాన్ని మనందరూ కూడా ధ్యానం చేసుకుంటూ వెళితే చాలా చక్కటి విషయాలు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ వచనాల్ని మనం చాలా జాగ్రత్తగా మళ్ళొక్కసారి 6, 7, 8 వచనాలు ధ్యానం చేసుకుంటూ వెళదాం. చదువునానా? సంతుష్టి సహితమైన దైవభక్తి. ఇప్పుడు చూడండి, సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఇప్పుడు చూడండి, గొప్ప లాభ సాధనమై ఉంది. భక్తికి సంబంధించి చాలా గొప్ప లాభము అని అంటున్నాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? జాగ్రత్తగా ఈ విషయాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి. అంటే భక్తి, గాడ్లీనెస్, దైవ భక్తి గొప్ప లాభము అని స్పష్టంగా చెప్తుంది దేవుని యొక్క వాక్యం. దీనికి విరోధమైంది ఏంటి? దైవ భక్తిని లాభ సాధనంగా చేసుకొని బతికేవాడికి ప్రమాదం. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇప్పుడు దైవ భక్తి చేస్తున్నప్పుడు అది మీకు గొప్ప లాభము అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఈ రెండిటికి తేడా ఏంటి? దైవ భక్తి ఎలా మంచిదవుద్ది అనేది ఇక్కడ మనందరికీ కూడా అర్థం కావలసినటువంటి విషయం. ఇప్పుడు దైవభక్తి అనే మాటకి అర్థం ఏంటి? దైవభక్తి అనే అర్థం ఏంటి అని అంటే చూడండి,
నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొట్టమొదట నీ దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన ఎలాంటి వాడో నువ్వు గ్రహించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కన్నుల ఎదుట పరిశుద్ధమైన జీవితాన్ని చెయ్యాలి. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. దైవభక్తి ఎప్పుడు నీకు లాభసాధకమని వాక్యం చెప్తుంది అనంటే, దైవభక్తి ఎప్పుడు కూడా దేవునితో సంబంధాలు కలిగి ఉండేది. దేవుని విడిచిపెట్టినోడి కాదండి. దేవుడు నాకు తెలుసు అనేవాడి కాదు. దేవుడు ఎవరో ఎలాంటి వాడో ఎరిగిన వాడై ఉండాలి. ఆయన సామర్థ్యం ఏంటో నువ్వు ఎరిగిన వాడవై ఉండాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారండి, ఎస్ఐ వస్తాడు, సిఐ వస్తాడు, కమిషనర్ వస్తాడు. ఎందుకని భయపడతాం మనం? ఎస్ఐ సిఐ మన కొరకు వచ్చాడంటే ఎందుకని భయపడతాం? పోలీసులు ఎందుకని భయపడతాం? కారణం ఏంటంటే అతను తీర్పు తీర్చేవాడు, జడ్జిమెంట్ చేసేవాడు, మన తప్పులు ఏదైనా ఉంటే పట్టుకునేవాడు. అందుకనే భయపడతాం. ఇప్పుడు నేనేమంటానంటే, నీ దేవుడు ఎవరో నీకు మొట్టమొదట తెలిసి ఉండాలి. ఆయన భూమి ఆకాశములు సృష్టించిన మహాదేవుడు, సర్వ ప్రపంచములను సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించినటువంటి మహాదేవుడు. ఆయన మనుషులను, సకల జల చల రాశులను, అన్నిటిని కూడా, జంతువులను అన్నిటిని కూడా సృష్టించినటువంటి మహాదేవుడు ఆయన. అర్థమైందా? ఒక పాపి కొరకు ఆ రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం ఇచ్చి ఒక పాపికి నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు. ఆయన ఏమంటాడంటే, యుగ యుగాలు నరకం ఉంది, యుగ యుగాలు పరలోకం ఉంది. ఏ పాపి మరలా దేవుని చేత రక్షించబడిన తర్వాత, ఏ వ్యక్తి అయినా సరే దేవుని విడిచిపెట్టి తన వ్యక్తిగత జీవితంలో పాపము మీద లక్ష్యముంచి బ్రతికిన ఎలా వాడు ఆరని అగ్నిలోకి వెళతాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే ఇప్పుడు దేవుడు ఎవరు అని అంటే, ఆయన నిన్ను శరీర రక్త మాంసాలతో ఉండగానే నిన్ను నరకంలోకి నడిపించగలిగినటువంటి దేవుడు. జీవన మరణాలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి అని మనం ఎప్పుడైతే గుర్తుపడతామో ఆ దేవునికి మొట్టమొదట భయపడాలి. భయపడిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని కన్నుల ఎదుట మరుగై ఉన్నది ఏదీ లేదు. ఈవెన్ మన హృదయాంతరంగాలు కూడా స్పష్టంగా ఎరిగి ఉన్న దేవుడు ఆయన. మన హృదయంలో తలంపు పుట్టక మునిపే, ఆలోచన పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుని ఎదుట రేపొద్దున ఏం సమాధానం చెప్తావు? నీ హృదయంలో పుట్టే ఆలోచనలన్నీ కూడా నువ్వు దేవునితో సంబంధం లేకుండా నువ్వు ఆలోచిస్తున్నావంటే నువ్వు దేవుని దగ్గర ఏం లెక్క చెప్తావు? ఏ దేవుని ఎదుట మనం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నామో అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ దేవుని కన్నుల ఎదుట పవిత్రమైన జీవితం కలిగి ఉండి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండి, యథార్థవంతులమై ఆయనను వెంబడిస్తూ బ్రతకాలి. ఇదే దైవ భక్తి అనంటే. ఇలాంటి జీవితాన్ని ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో అతనికి గొప్ప లాభము అని చెప్పాడు. ఏంటి లాభం నీకు? యుగ యుగాలు జీవము కలిగి ఉండి రక్షించబడి పరిశుద్ధ జీవితం చేయడానికి నీకు ఆయన వలన సహాయం దొరుకుతుంది. చూడండి, ఇప్పుడు నీ దేవుడు నీకు ఎవరినిచ్చాడు అని అంటే, ఆయన తన అద్వితీయ కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు ఆ కుమారుని వలన నీకు పాప విమోచన కలుగుతుంది. ఆ కుమారుని వలన నీకు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ కలుగుతుంది. ఆ కుమారుని వల్ల నీకు నిత్య జీవము కలుగుతుంది. ఆ కుమారుని వలన నిత్య నాశనమైన పాతాళము నుండి మనందరం విడిపించబడతాము, విమోచించబడతాము. ఇప్పుడు దేవుడు అంటే నువ్వెందుకు భయపడతలేదు? ఇప్పుడు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కుమారుని ద్వారా నీకు కన్నీరు, దుఃఖము, ఏడుపు, మరణము లేనటువంటి నిత్య జీవానికి నిన్ను ఆయన వారసునిగా చేస్తాడు. ఒక మనిషికి పరిశుద్ధ జీవితం అనేదే లాభకరమైనది.
పాపము లేని జీవితమే ఒక మనిషికి లాభకరమై ఉన్నది. దీనినే దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అని చెప్తున్నాను. ఇప్పుడు అబద్ధ బోధకులు ఎట్టుంటారు? వాళ్ళ మనసు చెడిపోయి ఉంటుందని రాశాడు. 10 లక్షణాల్లో చివరి 3 లక్షణాలు ఏమని చదువుకున్నాం? వాళ్ళు చెడిపోయిన మనసు కలిగి ఉంటారు. రెండవది సత్యహీనులై ఉంటారు. మూడవది దైవభక్తి లాభసాధకం అనుకుని ఉంటాడు. అంటే ఇప్పుడు అబద్ధ బోధకులు దైవభక్తిని ఎలా వాడుకుంటారు అని అంటే, వాళ్ళు అబద్ధ బోధకులు ప్రార్థన చేసినా, లేకపోతే నీకు వాక్యం బోధించినా, లేకపోతే ఉపవాస దినాలు ఏర్పాటు చేసినా, అంటే భక్తి పేరిట ఏ పని చేసినా ఒక లాభాన్ని సంపాదించుకోవడానికి వాడు రకరకాల కోటాలు పెడతాడు. ఉపవాస కోటాలు అంటాడు, పెళ్లి రోజు కోటం అంటాడు, మీ పిల్లల చదువు రోజులు కోటాలు అంటాడు, ఉద్యోగం వచ్చినందుకు కోటాలు అంటాడు. ఏంటేంటో ఇక వాడి ప్రేరేపణకి అంతా ఇంత ఉండదు. నేనేమంటానంటే, ఒక కూటం పెట్టడానికి ఆ ఇంటి పిల్లలు దేవుని నమ్మినోళ్ళేనా? దేవుని వాక్యమును గ్రహించుకున్న వాళ్ళేనా? దేవుడంటే భయపడే వాళ్ళేనా? వాళ్ళ జీవితంలో దేవుడు కోరుకున్న దైవభక్తి కలిగిన వారేలా? ఇవన్నీ ఏం చూడరండి. అంటే సంఘ విశ్వాసులు కోరుకున్న పనల్లా చేస్తూ ఉంటాడు. ఆడెవడు అంటే అబద్ధ బోధకుడు. అర్థమైందండి? ఇప్పుడు వాడికి అబద్ధ బోధకుడికి లాభం ఏంటి? నీకు పండగల పేరు చెప్పి కోటాలు పెడతాడు, పుట్టినరోజుల పేర్లు చెప్పి కోటాలు పెడతాడు. ఇక చూడండి, చదువులకి కోటాలు. ఇక మొత్తం ఫుల్ బిజీ. సంఘంలో 10 కుటుంబాలు ఉంటే 24 గంటలు వాడికి ఏదో ఒక బిజీ. ఎందుకంటే తద్దినాలు, దినాలు, సంవత్సరికాలు, జ్ఞాపకార్థ కోటాలు. ఏమండి, ఆదిమ సంఘంలో అపోస్తులు ఎక్కడా కూడా ఇలాంటి పద్ధతులు సంఘాలకు నేర్పలా. మరి అబద్ధ బోధకుడు ఏం చేస్తా ఉంటాడు? నిన్ను బట్టి, సంఘాన్ని బట్టి అతను గొప్ప లాభంగా ఎంచుకొని ఏం చేస్తా ఉంటాడు తెలిసిన? సంఘం ఇచ్చిన కానుకలతో, డబ్బులతో వాడు ఏం చేస్తాడంటే పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుంటాడు. వాడు ఏం చేస్తాడు తెలిసిన? ఎకరాలు పొలాలు కొంటాడు. వాడు ఏం చేస్తాడు తెలిసిన? ఇప్పుడు పిల్లలకి బీటెక్లు, ఎంటెక్లు చదివించుకుంటాడు. అమెరికా, లండన్లో పంపిస్తాడు. పాస్టర్ల పిల్లలు అమెరికా, లండన్లో వెళ్ళి చదువుకుంటారు. అంటే పాస్టర్ల పిల్లలకి దైవ భక్తితో పనే ఉండదు. వీడే నెంబర్ 1 అబద్ధ బోధకుడు. ఇప్పుడు వీడి పనంతా ఏంటి? ఇక మీ ఇళ్లలో జరిగే ఫంక్షన్లో ప్రతి దానికి కోటాలు పెట్టేస్తా ఉంటాడు. వీడి పని అదే. కోటం పెట్ట అండి, ఇక ఇదే పని. ఇప్పుడు ఒక కోటం పెట్టుకున్నవాడు దేవునికి భయపడుతున్నాడా లేదా అని చూసేవాడు ఎవడు లేడు. దేవుని కన్నుల ఎదుట భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడి ఆయన యందు సంపూర్ణంగా ఆనుకొని ఆయన దిక్కుగా చేసుకొని బతికే వాళ్ళ కాదా అనేది ఎవడో చూడండి. ఇప్పుడు వాళ్ళ తాతలు చచ్చిపోయి ఉంటారు, వాళ్ళ నాన్నోళ్ళు చచ్చిపోయి ఉంటారు, వాళ్ళ అమ్మమ్మలు చచ్చిపోయి ఉంటారు. ఇక ఈ పని ఏంటంటే జ్ఞాపకార్థ కోటాలు, దినాలు, తద్దినాలు, పండగలు, ఆచారాలు మొత్తం. యేసు ప్రభు కూడా పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినం రోజులు మొత్తం చేస్తారు. అర్థమైందండి? యేసు ప్రభు పుట్టినోడు అని చెప్తున్నారండి పెద్ద పెద్ద పాస్టర్లు, రెవరెండ్లు, బిషప్లు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, దైవభక్తి చాలా గొప్ప లాభ సాధకమే. ఎందుకు? ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని నీ కొరకు పంపించి, ఆయన నీతి ద్వారా, ఆయన తన పరిశుద్ధత ద్వారా ఆయన లక్షణాలు నీకిచ్చి నిన్ను నిత్య నాశనమైనటువంటి పాతాల నుండి నిన్ను విడిపించి కాపాడి రక్షించాడు. మనిషికి పరిశుద్ధ జీవితం అనేది గొప్ప లాభ సాధకం అని చెప్పాడు. ఇప్పుడు అర్థమైందండి? ఇప్పుడు చూడండి, దైవభక్తి గురించి 1 తిమోతి పత్రిక ఎన్నిసార్లు చెప్పాడంటే, ఒకసారి 2 సార్లు కాదండి,
ఎన్నోసార్లు ఈ మాటలు మొదటి తిమోతి పత్రిక, రెండో తిమోతి ఎన్నోసార్లు రాసి ఉంటుందండి. చూడండి, మొదటి తిమోతి పత్రికలో మీరు రాసుకోండి, నేను అన్ని చెప్పడానికి టైం సరిపోదు. మొదటి తిమోతి పత్రిక 2:10, మొదటి తిమోతి పత్రిక 3:16, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, ఇక మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో కూడా చివరి వరకు కూడా ఉన్నాయి దైవ భక్తిని గురించినటువంటి విషయాలు. అర్థమైందండి? 2:10 మర్చుకో, ఒకసారి ఒక మాట చదవండానా? 2:10 మొదటి తిమోతి పత్రిక 2:10 చదవండానా? దైవభక్తి గలవారమని చెప్పుకొని ఆడపిల్లల గురించి చెప్తున్నాడు, సంఘములో ఉన్న సిస్టర్స్ గురించి. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఇప్పుడు చూడండి, దైవభక్తి ఎప్పుడు కూడా మంచి క్రియలు, అంటే దేవుడు సిద్ధపరిచిన క్రియల ద్వారా అలంకరించబడి ఉంటది. అర్థమైందండి? అంటే దైవభక్తి ఎంత లాభసాధకమో చెప్తుంది. అంటే నీకు పరిశుద్ధ అలంకరణలు ఇస్తుంది దైవభక్తి. మన జీవితంలో పరిశుద్ధ జీవితాన్ని ఇస్తుంది. 3:16 కూడా చదువునానా? నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఇప్పుడు చూడండి, దైవభక్తిని గూర్చినటువంటి మర్మము చాలా గొప్పదంట. గొప్ప లాభ సాధకము. ఆ పదాన్ని చూసారా ఎలా వాడారో? గొప్పది అంటే ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఇప్పుడు ఏ దేవుణ్ణి నువ్వు కలిగి ఉండి ఆయనకు నువ్వు భయపడి జీవిస్తున్నావో, ఆయనకు భయపడడం అనేదే గొప్ప లాభం మన బ్రతుకులో. భయభక్తులు కలిగిన వారిని ఎంతగా ఆశీర్వదిస్తాడంటే, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు వంశావళి. చూడండి, నీ వంశావళిలో అనేక వంశాల వారిగా దీవించబడతారు, దీవెనలు ఇస్తాను అని చెప్పాడు ఆయన. 115వ కీర్తనలో 12-13 ఉంటది, ఆయన యందు భయభక్తులు గల వారిని, పిల్లల సంతానాన్ని, వారి వంశాలను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అర్థమైందండి? ఇప్పుడు నేనేమంటానంటే, ఇలాంటి దాని కొరకు ఒక దైవజనుడు ఎలాంటి నిర్ణయం తీసుకొని బ్రతకాలి? ఒక దైవజనుడి జీవితంలో దైవభక్తి మీద మనసు పెట్టడం అనేది ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, ఇక ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అని అంటాడు. ఇప్పుడు చూడండి, అపోస్తుడైన పౌలు జీవితంలో నేను కొన్ని మాటలు చూపిస్తాను. చూడండి, ఊరికే ఒక నడకను మీకు అర్థం కావడానికి నేను చూపిస్తాను. చూడండి, ఫిలిప్పీ పత్రికలో చదవండినా, మొదటి అధ్యాయము 21 చదువునానా? నా మట్టుకైతే క్రీస్తే. ఇప్పుడు చూడండి, ఒక దైవజనుడికి, సంఘములో పరిచయం చేస్తున్న దేవుని పిల్లలకి, విశ్వాసులకి చెవులు పెట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అమ్మా, ఎంతవరకు అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. మరి ఈ మాటకు అర్థం ఏంటి ఒకసారి ఆలోచించండి. ఒక దైవజనుడు జీవితంలో ఏమంటాడంటే, చదువునానా మాట చదువు. నా మట్టుకైతే క్రీస్తే. ఇప్పుడు చూడండి, నా జీవితం మొత్తానికి సరిపోయిన వాడు ఎవరంటే నా దేవుడే. నా లైఫ్ జీవితానికి మొత్తానికి నా దేవుడు ఒక్కడు చాలు అంటున్నాడండి. ఇప్పుడు ఈ అబద్ధ బోధకుల పరిస్థితి ఏంటి? అబద్ధ బోధకులు ఏమంటారంటే, ప్రతి దానికి రకరకాల కోటాలు పెట్టి, ప్రతి చిన్నదానికి కోటాలు పెట్టడం, నీ దగ్గర లాభాన్ని సంపాదించుకొని. ఇప్పుడు చూడండి, కానుకేసినోడు, చర్చిలో కానుకేసినోడు చిరిగిన చొక్కా వేసుకుని వాడు ఎట్లాగో పేదవాడై ఉంటాడు. నేనేమంటానంటే, కడు పేదవాడై ఉన్నా కూడా, ఒకవేళ అడుక్కొని బతికేవాడు వచ్చినా నీ సంఘంలోకి, అడుక్కునే డబ్బుల్లో కూడా దశంభాగాలు తీసుకునే మహాపరిశుద్ధులు ఉన్నారు. వీళ్ళే ధనాశ పరులు, దుర్బోధకులు అంటే వీళ్ళే. గమనించారా? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నా మట్టుకు నేను బ్రతుకుతున్నానంటే అది యేసుక్రీస్తు వలనే నేను బ్రతుకుతున్నాను. అంటే క్రీస్తు లేకుండా నీకు బ్రతుకు లేదా? లేదు. ఎందుకని? నీ పాపముల చేత నువ్వు చచ్చిన వాడవై ఉన్నావు. ఇప్పుడు నీకు అర్థమైందండి?
నీ పాపముల చేత నువ్వు చచ్చిపోయిన వాడవంటే క్రీస్తు ఆయనతో కూడా నిన్ను బ్రతికించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉంటది, చదువుకోండి. సరే, నాకు అన్ని చెప్పడానికి కుదరదు. చదువు నాన్న, చదువు. ఒక మాట మీ అపరాధముల చేతను, మన అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, ఇప్పుడు నువ్వు మృతుడవు, చచ్చిపోయిన వాడవై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? క్రీస్తుతో కూడా నిన్ను బ్రతికించాడు. ఇప్పుడు తండ్రి నువ్వు చేస్తున్న దైవ భక్తికి ఎంత గొప్ప ఆదరణ నీకు కలగజేస్తున్నాడు తెలిసిన? ఆయన కుమారుడైన యేసుక్రీస్తును పంపించి ఆయన బట్టి నిన్ను బ్రతికించడం మొదలు పెట్టాడు. ఏండి, ఇప్పుడు ఈ రోజున వాక్యం ఏంటంటే నీకు ఏం మనసు ఉంటుందో యేసయ్యకే తెలియాలి. నువ్వు తింటున్న తిండి నీ కొవ్వు ఎక్కువైపోయి మదించిపోయి ఎట్లా తయారయ్యారంటే వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళను బట్టి తృప్తి పడుతూ బ్రతుకుతున్నారండి. మదించి దేవుని మర్చిపోతున్నారంటే. ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలు ప్రజల బ్రతుకులు అలాగనే ఉన్నాయండి. మీరు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 9 నుంచి చదువునానా? కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, కరువు అనుకోకుండా నీకు చక్కటి ఆహారం ఇచ్చేటువంటి దేశాన్ని, అందులో నీకు ఏ లోపం ఉండదు, అందులో నీకు ఏ లోపం లేకుండా ఉంటది. అది ఇనుపరాళ్ళు గల దేశము, అది ఇనుపరాతులు గల దేశము. కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది. ఇప్పుడు చూడండి, నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవాను మర్చిపోయి కడుపారా తిని మంచి ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి, నీ ఒంటి నిండా వెండి బంగారాలు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు మనస్సు మదించి. చూసారా ఏమంటే నేను చెప్తున్నానా వాక్యం చెప్తుందా? నీ మనసు మదించిందని. దాసుల గృహమైన అచ్చమైన తెలుగులో చెప్పాలంటే కొవ్వెక్కింది అని చెప్తున్నాడు. ఈ రోజు నీ బ్రతుకుకు జీవానికి కారణం ఎవరో తెలిసినా? ఎవరండి? ఈ రోజు నువ్వు సజీవుడుగా ఉండడానికి కారణం ఎవరో తెలిసినా? నీ పాపమంతా భరించి, ప్రతి దినం నీ తిరుగుబాటు, నీ అవిధేయతను భరించి నిన్ను కాపాడుకున్న నీ దేవుని స్వరాన్ని వినటానికి నీకు ఎంత బద్ధకమో. రోజు కోటం పెడుతూ వస్తారండి, ప్రాణం పోయినా రారు. కంగారు పడమాకడ, రేపు కొద్ది రోజుల్లో పరిశుద్ధులు ఎత్తబడిపోతారు, ఉండరు. యెహోవా వాక్యం కొరకు తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు యవ్వనస్తులంతా ఎదుగుతారు, కానీ వారు అలిసిపోయి సొలిసిపోయి సొమ్మసిల్లిపోతారంట యెహోవా వాక్యం దొరక్క. ఈ కాలం అంతా మన పిల్లలంతా కూడా బీటెక్లు, ఎంటెక్లు, టాటెక్లు, పీటెక్లు ఇవన్నీ చదువుకొని దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి దౌర్భాగ్యులపై బ్రతుకుతున్నాం. మరి ఈ జానడ పొట్టకను బ్రతికించడానికి, జానడ పొట్ట బ్రతకడానికి ఏమోనండి, నేను ఎవరిని ఏం అనలేను. నీ దేవుడు ఏం మాట్లాడాడో నీకు అర్థం కాకపోయినా ఆయన ఇచ్చిన జీవంతో శుభ్రంగా ఇల్లు వాకిళ్ళు కట్టుకొని తిని తాగి సుఖపడి దర్జాగా పరలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఓ అమ్మో అయ్యో, ఆలోచించారా? నా ఇష్టం వచ్చినట్టు బ్రతికి పరలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? నువ్వు తినే తిండి, నీ ఇల్లు వాకిళ్ళు నిన్ను కొవ్వు పట్టేటట్టు చేసి నీ దేవుని స్వరాన్ని వినకుండా చేస్తున్నాయి. నీ మనసు మదించిపోయింది. ఇప్పుడు యాజకుడికి దేవుడు ఏమంటాడు తెలిసిన? అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలిసిన? అయ్యా, నేను బ్రతుకున్నాను కదా, నా బ్రతుకుకు ఆధారం ఏంటో తెలిసిన? యేసుక్రీస్తే. నాకు దిక్కేంటో తెలిసిన? యేసుక్రీస్తే. నా జీవానికి ఆధారం ఏంటో తెలిసిన? యేసు ప్రభువే. ఒక యాజకుడు, ఒక సేవకుడు, ఒక కాపరి, ఒక ప్రవక్త, ఒక అపోస్తలుడికి దిక్కు దేవన ఏంటో తెలిసిన? అతను జీవానికి, అతను బ్రతికి ఉండడానికి కారణం ఏంటో తెలిసిన? దేవుడే. ఈ రోజున సేవకులు వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఈ రోజున సేవకులు పిల్లలు చర స్థిరాస్తులు కలిగి ఉండి, మనం పరదేశులము, యాత్రికులము, మనము కొద్ది కాలం ఉండి ప్రయాణం చేసి ప్రభును కలుసుకోవాలంటే ఈ రోజున సేవకులు సంఘాలను కట్టుకొని సంఘాలలో ఇచ్చిన కానుకల ద్వారా మరి టేకు తలుపులు, గ్రానైట్ రాళ్ళు, స్థలాలు, ఇళ్ళు, ఆస్తుల్ని సంపాదించుకొని దేవుడు మమ్మల్ని దీవించాడని చెప్పుకుంటున్నారు. అంటే
బైబిల్లో చూశారు ఎప్పుడన్నా దేవుని యొక్క వాక్యాన్ని? చూడరు. ఎందుకు చూస్తారు? దేవుడు ఏం చెప్తున్నాడు మనిషికి అర్థం కాదు కదా. వాక్యాన్ని చూడరు, సంఘము వాక్యాన్ని చూడరు. ఎందుకంటే సంఘానికి దేవుడు చెప్పాడు, నీకు ఎవడు బోధిస్తున్నాడో ఆ బోధకుని ఏ ఆత్మ నడిపిస్తుందో మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అపోస్తులుడైన పౌలు బెరయ సంఘం ఎదుట అపోస్తులు పౌలు ప్రకటించి అలా ఏమీ లేదు, పరీక్షించారంటండి. ఈ రోజున సంఘము పౌలు లాంటి వాళ్ళనే పరీక్షిస్తే ఈ రోజున ఏ ఉద్దేశంతో సేవ చేస్తున్నాడో చూసే ఎప్పుడన్నా? ఈ రోజున తీయటి బోధలు ఎట్టుంటాయంటే, దైవజనుడు భూమి మీద మంచి స్థిరాస్తులు, చరాస్తులు, ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పిల్లల కొరకు ఆస్తులను సంపాదించుకోవటం ఒక వ్యాపారంగా మార్చుకొని, ఏమి లేదు నువ్వు పాపం చేస్తే 10,000 కడితే నీ పాపాలు క్షమించబడతాయని దుర్బోధలు చేస్తూ ఆస్తులను సంపాదించుకొని బ్రతుకుతున్నారు. ఏండి, ఒక అబద్ధ బోధకులు ఎలాగ సంపాదనని, భక్తిని లాభసాధకంగా చేసుకుంటారు తెలిసిన? నీకు లైటింగ్లు, డెకరేషన్లు, షోలు. ఏంటి, దేవుని వాక్యం అంటే భయం లేదు, భక్తి లేదు, కానీ నీకు మందిరం నిండా డెకరేషన్లు, షోలు, లైటింగ్లు, డిస్కో లైట్లు, మళ్ళీ పొగలు. అంటే భయం ఉందా మీకు? బరి తెగించి సేవ చేస్తున్నాడు. నీకెవడు నేర్పాడు? దేవుని వాక్యంలో పరిశుద్ధులు ఏమని చెప్తున్నారు? అయ్యా, ఒక దైవజనుడు తన మనసు దేని మీద అనుకున్నాడు తెలిసిన? ఇదిగో నేను యేసు క్రీస్తే నా బ్రతుకులో నేను బతుకున్నానంటే నా లైఫ్ మొత్తం క్రీస్తే ఆధారం అని చెప్తున్నాడు. మరి ఈ రోజున నీకు ఆధారం ఏంటి? నువ్వు వ్యాపారంలో వాటాలు, ఏండి, లోన్లు, వడ్డీలు, చీటీలు. ఈ రోజున సేవకులు, దైవజనులు వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు, ఆస్తుల్ని కూడగట్టుకుంటున్నారు. ఏంటి, ఎవడు అబద్ధ బోధకుడు, ఎవడో తెలుసుకోవట్లా. ఇంకా చదవండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు కూడా చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో. ఇప్పుడు చూడండి, భూమండలం మీద ఏవేవి నాకు లాభకరమై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుని. ఏంటండి, ఒక దైవజనుడు మనసు నిండా ఏముండాలి? యేసు క్రీస్తుని ప్రేమించాలి, యేసు క్రీస్తును దిక్కుగా చేసుకోవాలి. సృష్టికర్త అయిన దేవుడు నీకు ఎంత బలవంతుడో, ఆయన నోటి మాటకి ఎంత శక్తి ఉందో ఎంతవరకు సేవకుడికే అర్థం కాకపోతే సంఘానికి ఏమర్థమైంది? సంఘ పిల్లలకి ఏమర్థమైంది? ఇప్పుడు ఈ దుర్బోధకుడు ఏం బోధ చేస్తాడు తెలిసిన? నువ్వు మా సంఘానికి రా, మా సంఘానికి వస్తే నీకు ఉద్యోగం వస్తుంది, మా సంఘానికి వస్తే నీకు ఎర్రతోలు భార్య వస్తుంది, మా సంఘానికి వస్తే నీకు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, కేకులు పంపిస్తావు నీకు. ఏమంటే మా సంఘానికి వస్తే మీ పిల్లలు బాగా చదువుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. నేను అంటాను, ఈ గుంపులు అందరూ అడుగుతున్నానండి, ఇలాంటి బ్రతుకులు బతికితే నీకు పరలోకం ఇస్తానని ప్రభు ఎక్కడని చెప్పాడంటే ఒక్క రెఫరెన్స్ చూపించండి. ఏంటి, ఒక దైవజనుడు సంఘంలో నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలంటే అతడు తన జీవితంలో దేని మీద ఆనుకోవాలి? ఏంటి, తనకు లాభం అనేటివన్నీ కూడా ఈ రోజున సేవకులే వడ్డీలు, చీటీలు, ఆ కంపెనీలో షేర్లు, వాటాలు. ఏం బోధకులండి, నేను ఎంత సర్ప్రైజ్ అయిపోతున్నానో. నువ్వు ఒక దైవజనుడు దేవుని యొక్క వాక్యం చెప్పగా సంఘము విన్న తర్వాత నీకిచ్చిన కానుక మీద ఆధారపడి నువ్వు సేవ చేస్తున్నావా? ఇన్ని వేల రూపాయలు మెయింటెనెన్స్ నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు చేసే బోధ, నువ్వు నడిపించే నడక, నువ్వు దేవుని మీద అనుకున్న విశ్వాసం ద్వారా జరిగే కార్యాలు కానే కాదు. ఒక్క దైవజనుడు జీవితాన్ని చూస్తేనే మనకి ఇలా కనపడుతుంది. ఇప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి, పాత నిబంధన పరిశుద్ధులు కానీ, కొత్త నిబంధన, పాత నిబంధనలో ప్రవక్తలు కానివ్వండి, కొత్త నిబంధన పరిశుద్ధులు కానివ్వండి, ఎక్కడా కూడా దేవుణ్ణి వెంబడించారంటే ఆయన పరిశుద్ధతను చూసి వెంబడించారు, ఆయన నీతి కొరకు వెంబడించారు, ఆయనలో ఉన్న నీతి, న్యాయములు, పరిశుద్ధత, దీర్ఘశాంతములు చూసి అవి నేర్చుకోవడానికి వెంబడించారు, ఆయన్ని దిక్కుగా చేసుకొని బ్రతికారు.
ఏ దైవజనుడు కానివ్వండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కానివ్వండి, ఇర్మియా కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, యెషయా కానివ్వండి, యేస్కేలు కానివ్వండి, మీకా కానివ్వండి, ఓబద్య కానివ్వండి, ఎవరన్నా చూడండి, ఏ ప్రవక్తలన్నా చూడండి, కొత్త నిబంధనలో అపోస్తులను చూడండి, ఎక్కడా కూడా ధనాపేక్ష కలిగిన వాళ్ళై సేవ చెయ్యలా. ఈరోజు నువ్వు కోటాలు ఎందుకు పెడతావు? చదువుల కోసం ఉపవాస కోటాలు, పెళ్లిళ్ళ కోసం ఉపవాస కోటాలు. దౌర్భాగ్యులారా, మీకు బుద్ధి ఎవడు చెప్తాడు? బరి తెగించి సంఘాన్ని మోసం చేస్తూ, సంఘ బిడ్డలను, దేవుని ప్రజలను, దేవుని స్వాస్థ్యమై ఉన్న ప్రజలను దేవుడు చెప్పని పద్ధతులు నేర్పించి మోసం చేస్తూ ధనాపేక్ష గలవారై దుర్బోధకులై పేరు ప్రఖ్యాతలు. ఏమంటే సంఘము వీళ్ళకి డబ్బులు ఇస్తారండి. ఈ రోజున దైవజనులు పేరు ప్రఖ్యాతుల ఫోటోల కోసం ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారండి. ఒక బ్యానర్లో ఫోటో వేసుకోవడానికి కనీసం 100 ఫోటోలు దిగుతున్నారండి. 100 ఫోటోల్లో ఏ స్టైల్ బాగుందో చూసుకొని అది వేసుకున్నారండి. ఈ సొమ్మంతా ఎవరిది? 100 ఫోటోలు ఖర్చు ఎవరిది? ఏంటి? నీ పేరు ప్రఖ్యాతుల కొరకు ఒక కట్అవుట్ అంతా, ఏంటంటే సినిమా కట్అవుట్లు అంత పెద్ద పెద్ద వాల్ పోస్టులు అండి. ఎవరి సొమ్ముతో ఖర్చు పెడుతున్నావు నానా? భయం ఉందా? నువ్వు వెళ్ళి అలాంటి వాడి దగ్గర కూర్చొని వాక్యం వింటావా? వాడు నీ ఆత్మను రక్షించి దేవుని యొక్క రాజ్యానికి నిన్ను సిద్ధపరుస్తాడా? బతుకులో పరిశుద్ధ లేఖనాన్ని చూశారండి? చూడగలిగిన మనసుందా? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు జీవితంలో ఏం కనపడుతుంది? మళ్ళీ చదువునానా, 3వ అధ్యాయం 7-8 వచనాలు మళ్ళీ ఒకసారి చదువునానా. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను. ఏవేవి లాభకరం అంటే అర్థం ఏంటి అండి? లాభం అంటే అర్థం ఏంటండి? ఏంటి పిల్లలు, లాభం వెనక ఏం ఆశిస్తారండి? లాభం అంటే ఏంటి? డబ్బు. ఏంటి ఆ మాత్రం కూడా తెలియదా అంటే? రాయపు గారే, వ్యాపారం చేసినప్పుడు చివరిలో ఏం చూసుకుంటాడు? లాభం, డబ్బు. ఇప్పుడు ఏవి లాభకరమై ఉన్నవో అవన్నీ ఏం చేస్తాడంట? క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకో. ఎందుకని? ఇప్పుడు భక్తి నీకేం నేర్పుతుంది? సేవకుడికి కంపెనీల్లో వాటా షేర్లు పెట్టుకోమనా? వడ్డీలు చీటీలు పాటలు పాడమనా? ఏం నేర్పిందండి ఒక దైవజనుడికి? ఏమో, ఎవరు హృదయాలకు వాళ్ళే పరీక్షించుకోండి. ఎన్ని మాటలు చెప్పండి నేను. చదువునానా. నిశ్చయముగా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇప్పుడు చూడండి, భూమండలం మీద ఒక మనిషికి లాభకరమైన వాటన్నిటి ద్వారా ఏం పోగొట్టుకుంటాడో తెలిసిన? దేవుని గురించిన జ్ఞానాన్ని పోగొట్టుకుంటాడు. ఇప్పుడు ఒక దైవజనుడికి దేవుని గురించిన జ్ఞానం విలువైందా, లేకపోతే డబ్బును సంపాదించుకోవడం విలువైందా? ఇప్పుడు చూడండి, రేపు క్యాలెండర్ల సీజన్ వస్తుందిగా. రేపు నవంబర్, డిసెంబర్ మొత్తం క్యాలెండర్ల నిండా ఆ పాస్టర్ ఫోటోలు, పాస్టర్ భార్య ఫోటోలు, ఆడి పిల్లల ఫోటోలు, మనవరాళ్ల ఫోటోలు, ఇక మొత్తం రాళ్ళు రప్పలే. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది లాగా. క్యాలెండర్లో వాక్యం ఉండదు. చచ్చిపోయినోడు ఫోటోలు, బతికినోడు ఫోటోలు. అని సిగ్గు శరం సీమనెత్తులు ఏముండదండి. మళ్ళీ ఆ క్యాలెండర్లో ఫోటోలు దిగడానికి షైనమ్మా మంచి మేకప్ వేసుకొని ఫోటోలు దిగి వస్తారుగా, మంచి డెకరేషన్ వేసుకొని. నీకు బెత్తం ఇచ్చి అట్టంటి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టాలా? షైనమ్మా కూర్చుంటావా? బెత్తం ఇచ్చి కూర్చోబెడతాను, కూర్చుంటావా? తాట తీసి వదిలిపెట్టాలా? రాయపు గారు, మీరు ఆ పని చేస్తారా? గమనించారా? ఇప్పుడు సీజన్ అండి. రేపు పొద్దున ఇక ఈడి క్యాలెండర్లో యేసు ప్రభు ఫోటోలు బొచ్చడున్నాయి. జాగ్రత్తగా చూసుకుంటాడు. పూలు, పూల కుండీలు,
ఆ ఇళ్ళు, బిల్డింగ్లు, డెకరేషన్లు అవన్నీ చూసుకొని క్యాలెండర్ సెలెక్ట్ చేసుకుంటాడు. మనిషి లోకస్తులు గనక ఎలా తృప్తి పడతారు అందులో ఉన్న బొమ్మలు చూసి, అట్లాంటి క్యాలెండర్లు ఏరుకొచ్చుకుంటాడు వాడు. బొమ్మలు లేని క్యాలెండర్లు కానీ, ఫోటోలు లేని క్యాలెండర్లు కానీ ఉండవండి, ఉండవు. ఇప్పుడు సీజన్ రేపు డిసెంబర్ జనవరిలో యేసు రక్తమే జయం. ఇక సంఘ పిల్లల మీద పడ్డమును, అమ్మ డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. కంటిన్యూ చేయనా? క్రీస్తును సంపాదించుకొని. ఇప్పుడు చూడండి, అతను బ్రతుకులో ఎవరిని సంపాదించుకుంటాడంట? యేసు క్రీస్తును సంపాదించుకుంటాడంట. అంటే దేవుని యొక్క వాక్యం విని ప్రతి దినము వాక్యం చదువుతూ దేవుడు కోరుకున్న పరిశుద్ధతను సంపాదించుకుంటూ ఆయన మహిమగల రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు దుర్బోధకుడు టైం ఎట్ట పాస్ చేస్తాడు సరే, ఆడి దగ్గర అన్ని డబ్బులు ఉంటాయండి. డబ్బులుంటే ఏం చేస్తాడు చెప్పండి? ఒక దైవజనుడి దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? మొట్టమొదట రిచ్ మెయింటైన్ చేస్తాడు. నా మాట వింటున్నారా? అబద్ధ బోధకుడు మొట్టమొదట ధనం విస్తరించినప్పుడు వాడు మెయింటైన్ చేసేది ఏంటో తెలిసిన? రిచ్ మెయింటైన్ చేస్తాడు. మందిరంలో ఆదివారం ఒక్క రోజు కనపడతాడు, మిగతా రోజులు కనపడ్డావు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు. అంటే అర్థం ఏంటో తెలిసిన? వాడు రహస్య సంబంధమైన లైఫ్ను, ప్రత్యేకమైన లైఫ్ అనుభవిస్తాడు. ఎందుకు? చేతిలో డబ్బు ఉందిగా. డబ్బుంటే సకల పాపాలన్నీ వచ్చేస్తాయండి. వాడి కోరికలు పెరుగుతాయి, ఇష్టాలు పెరుగుతాయి, వాడి స్టైల్ మారిపోద్ది, వాడి నడక మారిపోద్ది. వాడు చూడండి, కట్ బన్నీలు, టీ షర్ట్లు కట్ బన్నీలు వేసుకుంటాడు పాస్టరు. ఎందుకని? వాడి బాడీ షేప్ అంతా కనపడతా ఉంటది. టైట్ బన్నీలు, టీ షర్ట్లు వేసుకుంటాడు, రంగు రంగు వస్త్రాలు వేసుకుంటాడు. ఆదివారం ఒక రోజు తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా ఎత్తాడు, దిగినంటేనే ఇక వాడి స్టైల్ మారిపోద్ది అంతే. వీడు డబ్బుంటే కోరికలు పడతాయండి. శైనమా, ఇప్పుడు ఒక పేదరాలుగా, ఒక పేద బిడ్డగా పుడితే నేను అనుకుంటాను, మనంత ధన్యుడు ఎవరు ఉండరు అనుకుంటా నేను. ఎందుకని ఆశలన్నీ చచ్చిపోతాయి, డబ్బు లేదుగా. కోరికలన్నీ చచ్చిపోతాయి. సంఘం ఇచ్చిన డబ్బులతో వీడు ఏం చేస్తాడు తెలిసిన? మీటర్ 1000 రూపాయలు కాటన్ షర్ట్ కొంటాడు, మీటర్ 1000 రూపాయలు కొంటాడు. బూట్లు 10,000 రూపాయలు బూట్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. దేవుడు దీవించాడండి అంటాడు, అంతే. వెరీ సింపుల్. అంటే దేవుని యందు భయభక్తులు ఎలా చూపిస్తాడో తెలిసిన? ధనంలో, రిచ్లో, గొప్పలో, వాల్ పోస్టుల్లో, ఫోటోల్లో, వీడియోల్లో చూపిస్తూ ఉంటాడు వాడి భక్తి అంతా. దేవుడు నన్ను ఎట్ట దీవించాడు తెలిసిన? వాడు కోటు సూటు లేదే, మళ్ళీ చూడండి, కోటు సూటు పైన చిన్న ఫ్లవర్ కూడా పెడతాడు ఇక్కడ. ఆడిష్టం, ఒళ్ళు ఇరుచుకుంటూ నడుస్తాడు. ఏముందండి, ఒంటి మీద మంచి కోటు వచ్చింది అనుకో శైనమ్మ తల్లి, ఇక ఎట్ట నడుస్తాడు చెప్పండి? మెల్ల ఒక చైన్ వేసుకున్నాడంటే, చేతులకు 4 ఉంగరాలు పెట్టుకున్నాడంటే ఇక మామూలుగా ఉంటాడా? బ్లెసమ్మా, మామూలుగా ఉంటాడా? ఒక రేంజ్లో ఉంటాడు. ఏమని చెప్తా ఉంటాడు తెలుసా జనాలకి? దేవుడు నన్ను దీవించాడండి. దేవుని పిల్లలు, రాజు పిల్లలండి, ఆస్తికర్తలుగా చేశాడండి. ఇదే అబద్ధ బోధకుల తీయటి మాటలు. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలిసిన? నాకు ఏమేమి లాభకరమై పెంటగా ఎంచుకొని నేను క్రీస్తును సంపాదించుకుంటానంటాడు. అంటే యేసుక్రీస్తులో ఉన్న పరిశుద్ధతను సంపాదించుకుంటాడు, యేసుక్రీస్తులో ఉన్న సరళ సంపూర్ణతను సంపాదించుకుంటాడు, ఆయనలో ఉన్న నీతి న్యాయాలు సంపాదించుకుంటాడు. ఈ రోజున అబద్ధ బోధకులు ఏం సంపాదించుకుంటాడు? పేరు ప్రఖ్యాతులు, ఘనతలో, గొప్పలో, వాడి కులం గొప్పతనం, వాడి వస్త్రాలు గొప్పతనం, వాడి ఫోటోలు గొప్పతనం. నా మందిరంలో ఎన్ని వేల మంది ఉంటారో తెలుసా అంటాడు. ఈడే నెంబర్ 1 అబద్ధ బోధకుడు. వాడు పేరు మీద కొన్ని కోట్ల ఆస్తి సంపాదించుకొని పెరుగుతూ ఉంటాడు. వాడి పిల్లలు మామూలుగా ఉండరండి. సంఘములో పేదోడు కోట బియ్యం తింటాను కూడా లేక వాడు ఏడుస్తూ ఉంటే వాడిచ్చిన కానుకతో ఈడు మాత్రం 5 స్టార్ హోటల్లో తింటా ఉంటాడు. ఈడే అబద్ధ బోధకుడు, ఈడే దుర్బోధకుడు. చూసారా? ఇప్పుడు పౌలు ఏమంటాడు? నేను క్రీస్తును సంపాదించుకొని
ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాకుండా క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతన నేను మృతుల నుండి నాకు పునరుత్థానము కలగలడని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనే. ఏంటంట? దేవుణ్ణి దిక్కుగా చేసుకునేవాడి లైఫ్ ఎలా ఉంటుందో తెలిసిన? యేసుక్రీస్తు ఎలా మరణించాడో అలాంటి మరణానుభవాలు కలిగి ఉంటాడంట వాడు రక్త మాంసాల్లో. ఈ రోజునంటే సన్మానాలు పేర్లు చెప్పి పువ్వులు కాయలు ఇక వాళ్ళ ఇష్టం. ఒక వ్యక్తిని సన్మానించడం అనే మాటకు అర్థం కూడా తెలియదండి వాళ్ళ. తెలీదు. సన్మానించడం అంటే అర్థం ఏంటో తెలిసిన? అతనికి ఆ కావలసిన అక్కరలు అవసరతలు రెండంతలుగా తీర్చాలి, రెండంతలుగా మేలు చేయాలి. ఇది వాక్య భావం. మరి నువ్వేం చేస్తున్నావు? పూలు ఆకులు వేసి మెళ్ళ వేసి ఒక శాలువ కప్పి స్వీట్ ఇచ్చి వదిలించుకుంటున్నావు. ఇది కాదు నాయన సన్మానం అంటే. పూలదండలు వేసుకొని ఊరేగటం కాదు సన్మానం అంటే. వాక్యాన్ని సరిగ్గా చూసి నేర్చుకోండి. తెలీదు, నేర్చుకోవడం తప్పు కాదుగా. తెలియనప్పుడు నేర్చుకోవడం తప్పు కాదు కదండి. మృతుల పునరుద్ధానంలో పాలిభాగస్తుడు కావాలని తనం ఆయన మరణానుభవంలో సమానమైన అనుభవం కలవాడనై ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టుతో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదండి ఒరిజినల్ నీతిమంతుడి యొక్క సేవ అండి. ఒరిజినల్ నీతిమంతుడి యొక్క సేవది. ఈ రోజున మనకేం అర్థమైంది? ఎంతవరకు అర్థమైంది? ఇంకా చూడండి, ఫిలిప్పీ పత్రికలోనే 4వ అధ్యాయం 11వ వచనం కూడా చదువునానా? ఎంత శ్రేష్టమైన మాటలు చెప్తాడు అపోస్తలుడైన పౌలు. నాకు కొదువ కలిగినందున. ఇప్పుడు చూడండి 4 మనం 11వ వచనాన్ని చదువుతున్నాం. చదువునానా? నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. ఇప్పుడు చూడండి 10వ వచనం కూడా చదువునానా? నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరి, ప్రభువునందు మికిలి సంతోషించితిని. దేని యందు సంతోషం అండి? ప్రభువునందు నేను మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. తగిన సమయం నాకు దొరకలేదు. మంచిది. కొదువ కలిగినందున. ఇప్పుడు చూడండి పౌలు ఏమంటాడు? నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో తృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో కూడా ఉండనెరుగుదును. అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని బట్టియే నేను సమస్తమును చేయగలను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక సేవకుడు ఎట్టుంటుందో తెలుసు? ఏమండి? నాన్నగారు పాట రాశాడు, దీనస్థితి ఎందున సంపన్న స్థితి ఎందున. ఎంత ఆ పాట ఎంతో చెప్పు. దీనస్థితి ఎందున, అది ఏసన్న గారిది. అది నాన్నగారిది కూడా ఒకటి ఉండాలి. నేను ఏ స్థితిలో నేర్పుతున్నా, ఏదో ఉండాలి నాన్న. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పాట పాడడానికి కూడా టైం లేదులే. ప్రైజ్ ది లార్డ్. వద్దులే. ఇప్పుడు చూడండి పౌలు ఏ స్థితిలో ఉన్ననో తృప్తి కలిగి ఉంటాడంట. ఇప్పుడు మూలవాక్యంలో ఏమనుంది? ఇప్పుడు మూలవాక్యంలో మనం ఏం చదువుకున్నాం చెప్పండి? 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి. ఇప్పుడు చూడండి, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధనమై ఉంది. ఇప్పుడు చూడండి, సంతుష్టి అంటే అర్థం ఏంటి అండి? సంతుష్టి
అంటే సంతృప్తి అంటే అర్థం ఏంటి? దేవుడు నాకిచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండాలి, అది ఆ విషయాన్ని కలిగి ఉంటాడు. నా దగ్గర లేనిది వేరే వారి దగ్గర ఉన్నది నాకు అక్కర లేదు. గమనించారా? నా దగ్గర లేదు, అది వేరే వాళ్ళ దగ్గర ఉంది, అది నాకు అక్కర్లేదు. నాకు దేవుడు ఏది ఇస్తాడో దానితోనే నేను తృప్తి కలిగి ఉంటాను. ఇదండి నేనేమంటానంటే, ఒక భూమండలం మీద ఏ మనిషికైనా తృప్తిని సంతోషాన్ని ఇవ్వగలిగింది ఎవరంటే తెలిసిన దేవుడు ఒక్కడే. ఇప్పుడు మీరు చూడండి, ఎన్నిసార్లు బిర్యానీ వెళ్తానో తృప్తి ఉండదు, ఎంత మంచి కారు కొనో దానికంటే ఇంకా ఏదో బెటర్ కొనాలని చూడబుద్ధి అవుద్ది. అంటే పాతాళానికి తృప్తి ఉండదు, మనిషి హృదయానికి తృప్తి ఉండదు. పాతాళానికి తృప్తి ఉండదు, మనిషి హృదయానికి కూడా తృప్తి ఉండదు. అంటే పాతాళానికి ఏ మనసు ఉంటుంది? తృప్తి లేని జీవితం ఉంటుంది. అంటే ఈ అబద్ధ బోధకులకి ఏముంటది? తృప్తి ఉండదు, భక్తిని బట్టి తృప్తి ఉండదు. మరి వీడు దేన్ని బట్టి తృప్తి పడతా ఉంటాడు? దేవుడు చెప్పని పద్ధతుల్లో దేవునికి ప్రియమైన స్వాస్యమైన దేవుని సంఘాన్ని, భక్తిని, ప్రార్థనల్ని దేనికి మార్చుకుంటాడంటే వాడికి లాభకరమైన వాటి కొరకు మార్చుకుంటాడు. గుర్తుపట్టారా? మీరు వెళ్ళి యోధా పత్రిక మొత్తం చదవండి. పోనీ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, పోనీ చదవండి. పోనీ ఏం చేస్తాం మరి, తప్పదు. ఒక్కొక్క మాట చదవాలి కదా కనీసం. యోధా పత్రిక తీసారా? యోధా పత్రికలో చదువు నాన్న, 12వ వచనం చదువు. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, మీ అందరితో సుభోజనములు చేయుచు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు ప్రేమ విందులలో దొంగ మెట్టల వలె ఉన్నారు. వీరు గాలి చేత అటు ఇటు కొట్టబడిపోవు నిర్జల మేఘాలుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో సహా పెగిలింపబడిన చెట్టుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళదక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగా మార్గము తప్పి తిరుగు చొక్కల వలె ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ దొంగ బోధకులు మొత్తం చేసే బతుకంత ఏంటి చెప్పండి? శుభ్రంగా మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టల్లాగా ఉంటారంట. శుభ్రంగా తమ్మును తాము నిర్భయంగా పోషించుకుంటారు. మీరిచ్చే కానుకలతో పిల్లలు బీటెక్లు ఎంటెక్లు చదివించుకుంటా ఉంటారు, ఉద్యోగాలు సంపాదించుకుంటారు, ఫారెన్లు వెళ్తూ ఉంటారు, అమెరికా లండన్లు వెళ్తూ ఉంటారు. ఎవరి పిల్లలు? సేవకుల పిల్లలు. సేవకుల పిల్లలకి ఎంత ఆస్తులు ఉన్నాయి ఏంటి? ఎవరు వీళ్ళంతా? పునరుద్ధానంలో పాలు పంపులు పొందడానికంటే క్రీస్తు శ్రమల్లో సమానమైన ఎదుగుతాడంట. అది అతనికి గొప్ప లాభకరమై ఉందంటాడేంటి? నేనేమై ఉన్నాను, అది యేసుక్రీస్తు వలన అయి ఉన్నానంటాడేంటి అపోస్తలుడైన పౌలు? ఏందండి ఈ బోధలో? ఎన్ని సంవత్సరాలు పట్టింది వాక్యం అర్థం చేసుకోవడానికి? ఏండి, నువ్వు దేనిని బట్టి తృప్తి కలిగి ఉంటావు? ఏమో నీ జీవితంలో ఎప్పుడు అర్థమైంది? ఒక నీతిమంతుడు దేవుణ్ణి దిక్కుగా చేసుకున్న దైవజనుడు ఎలాగుంటాడు తెలిసిన? 2-3 మాటలు చెప్పి ముగిస్తాను, చూడండి, టైం అయిపోతుంది. కీర్తనల పుస్తకం 16వ అధ్యాయం 5వ వచనం చదవండి. కీర్తనల పుస్తకం 16వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నా స్వాస్థ్య భాగము, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. ఇప్పుడు చూడండి, నీవే నా భాగమంతటిని కాపాడుచున్నావు. ఇప్పుడు ఒక నీతిమంతుడైన దావీదు ఏమంటాడు చెప్పండి? నా స్వాస్థ్యము దేవా నీవే.
నా స్వాస్య భాగము నీవే. నాకు ఈ భూమండలం మీద ఏదైనా ఉందంటే అది నువ్వు ఒక్కడవే నాకు చాలు. ఎవరు ఉన్నా లేకపోయినా. ఇదే కీర్తనల పుస్తకంలో 73వ కీర్తన 25, 26 కూడా చదువునానా? 73వ కీర్తన 25, 26 వచ్చిన. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా. ఇప్పుడు చూడండి, ఒక దైవజనుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ లోకంలో నువ్వు ఉండగా నాకేది అక్కర్లేదు. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరూ లేరయ్యా. నా శరీరము నా హృదయము నా శరీరం నా ప్రాణాత్మ దేహ శరీరాలు క్షీణించిపోయినా దేవుడు నిత్యము నా హృదయము నాకు ఆశ్రయ దుర్గమును. దేవా, నీవెల్లప్పుడూ నా హృదయమునకు ఆశ్రయ దుర్గముగా నా స్వాస్యమై నువ్వు ఉన్నావు. ఏండి, బ్రెక్మన్స్ గారు చక్కటి పాట రాశాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. మహోన్నతుడా కాచువడా మంచివాడా మహోన్నతుడా కాచువాడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవుగాక వేరే ఆశలేయా. పరిశుద్ధులు చూడండి, పరిశుద్ధులు ఎలా చెప్తున్నారు చూడండి. ఆకాశానికి భూమికి మధ్యలో నా శ్వాసం నీవేనయ్యా, నా ప్రాణం, నా హృదయం, నా ప్రాణాత్మ శరీరాలు నలిగిపోయి కుషించిపోయి క్షీణించిపోయినా నాకు దిక్కు నీవే, నా ప్రాణానికి ఆధారం నీవే అంటున్నారండి. ఇవాళ ఏమంటున్నారు చెప్పండి ఏంటి? ఎంత దారుణమైన జీవితాలు ఈ రోజున సంఘాల్లో కనపడుతున్నాయి, సేవకుల్లో కనపడుతున్నాయి, ఇవాళ బోధకుల్లో ఎలాంటి జీవితాలు కనపడుతున్నాయి చెప్పండి. నీకు కానుకేసిన పేదోడు అలానే ఉన్నాడు, చిరిగిన బట్టలతో, ఏమీ లేనివాడుగా అలానే ఉన్నాడు. కానీ వీడికేం కావాలో తెలిసిన? 10,000 రూపాయల బూట్లు కావాలి, 1,00,000 రూపాయల కోటు కొనుక్కొని వేసుకొని తిరగాల అండి. కారు అప్పులు వడ్డీలు, ఆ అప్పులు వడ్డీలకు పాస్టర్కు కారు కొనుక్కుంటే ఈ కారు అప్పులు వడ్డీలు మొత్తం ఎవరు తీర్చాలా? సంఘం తీర్చాలంట. బా, ఏం మేధావులండి. సంఘమేమో అప్పులు వడ్డీలు కట్టి పాస్టర్లకి కారులు తీసుకోవాలా? ఎక్కడ నేర్చుకున్నారు నానా? ఏం మేమెవరిని ఏమి అనలేకపోతున్నాం, బాధపడుతున్నాం. పరిశుద్ధ లేఖనాల్లో పరిశుద్ధులైన అపోస్తుల ద్వారా సంఘాలకు రాయించిన ఉపదేశాలు వేరు. ఈ రోజున తీయటి మాటలు చెప్పి సంఘాన్ని అడ్డం పెట్టుకొని, భక్తిని అడ్డం పెట్టుకొని, వ్యాపారంగా మార్చుకొని, ఆస్తులు కూడగట్టుకొని, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకొని, పొలాలు కొనుక్కొని బ్రతుకుతున్నారండి పాస్టర్లు. ఏమండి, ఆదిమ సంఘం అలా ఉందండి. ఆదిమ సంఘం ఎలాగుంది చదవండి. అపోస్తల కార్యాలు 4:33 చదువునానా? చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకా చాలా విషయాలు చెప్పుకోవాలి. 4:33 చూడు. ఇదియోగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉంచబడింది. భూములైనను ఇండ్లైనను లేని వారు ఉన్నవారందరూ, కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టించు వచ్చిరి. ఎందుకనండి? ఆదిమ సంఘం ఏ వాక్యం విన్నారు? వాళ్ళ ఒకవేళ సంఘంలో ధనవంతులైన పిల్లలు ఉంటే, గొప్ప వాళ్ళు ఉంటే, వాళ్ళంట ఇళ్ళు వాకిళ్ళు కూడా అమ్మేసి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. ఎందుకో తెలిసిన? ఇప్పుడు మూలవాక్యంలోకి వచ్చి 7వ వచనం చదువునానా? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇప్పుడు
మనం ఈ లోకములోనికి ఏదియూ తేలేదు. ఇప్పుడు జాగ్రత్తగా చదవండి. మనం ఈ లోకంలో ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని ఇందులో నుంచి ఏమైనా మెళ్ళ వేసుకొని వెళ్తారా? ఎవడన్నా కాగా 10 కోట్లు సంపాదించినోడు మెళ్ళ వేసుకొని వెళ్తారా? శైనమ్మా, నువ్వు వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలా, నువ్వు చనిపోయిన తర్వాత ఏమీ తీసుకొని వెళ్ళలేవు. నువ్వు లోపలికి వచ్చావు, మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు నీతో పాటు ఏవి రావు. ఎగ్జిట్ అనేది ఒక రోజు ఉంది, నువ్వు విడిచిపెట్టే కాలం ఒక రోజు ఉంది. ఇప్పుడు 7వ వచనం మళ్ళీ స్పష్టంగా చదువునానా? మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని దీనిలో నుండి ఏది కూడా తీసుకొని వెళ్ళలేం. కాగా అన్న వస్త్రములు ఇప్పుడు చూడు ఏమని చెప్తాడు తెలుసా? అన్న వస్త్రాలు కలిగి ఉండి వాటితో తృప్తి పొంది ఉండండి. ఇది చాలే. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? 7వ వచనం ఏమని చెప్తున్నాడు? మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలేదు, మళ్ళీ ఏమి తీసుకొని వెళ్ళాం. ఇప్పుడు నువ్వేం చేయాలంట? ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని వెళ్ళాము. కాగా ఇప్పుడు ఏం కలిగి ఉండాలంట? నీకు మనిషికి తినటానికి ఒక ముద్ద అన్నం, అన్న వస్త్రాలు కలిగి ఉండాలి. ఇప్పుడు మీకు విషయం గుర్తు చేయనా? యేసుక్రీస్తు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకోండి. మీరు ఈ లోకంలో ధనమును సంపాదించుకొనవద్దు, అవి తుప్పు పట్టిపోను, చిమ్మిడి కొట్టును. మీరు ధనానికైనా దాసులు కండి, దేవునికైనా దాసులు కండి. మీరు ఏమి తిందుమా ఏమి తాగుదామని మీరు చింతపడద్దు. వీటన్ని అన్యజనులు వాటి గురించి చింతపడతారు. మీకేం కావాలన్నా ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతకండి, మీకు పరలోక రాజ్యం వస్తుంది. మీకు కావలసినవన్నీ కూడా తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆదిమ సంఘంలో అపోస్తల కార్యాలు 4:33 నుంచి మనం చదువుకున్నప్పుడు అపోస్తల కార్యాలు ఏమని చెప్పారు? వాళ్ళు ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసులంతా కూడా మనం ఏమీ తీసుకొని రాలేదు, మనం వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని పోం గనక మనకున్న ఆస్తి పాస్తులు, ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ కూడా ప్రభు సేవలో ఖర్చు అవ్వాలని ప్రభు పరిచర్య కొరకు ఖర్చు అయిపోయారండి. నీకు డబ్బు ధనం ఉంటే నువ్వు నీ పిల్లలు నువ్వు నీ పిల్లలు తినటం, ఏరగటం, అదేంటిది ఆస్తులు పంచుకోవడం, అనుభవించడం, ఇదే సరిపోతుంది. దైవభక్తి కలిగిన ఆదిమ సంఘం ఏం చేశారు తెలిసిన? మనం పుట్టినప్పుడు ఏం తీసుకొని రాలా, మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళాం. కనుక మనకు కలిగిన ప్రతి రూపాయి, ప్రతి ఆస్తిపాస్తులు పరిశుద్ధులైన సేవకు ఉపయోగపడితే నశించిపోతున్న అనేక ఆత్మలను రక్షించుకొని మహిమగల ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడతాం అని వాళ్ళు తమ కలిగినవన్నీ తీసుకెళ్లి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఈ రోజున ఉందండి? ఏ రోజునుందా? దేవుని ఎదుట నేను ధైర్యంగా చెప్పగలను, నా పిల్లల వాక్యం విన్న తర్వాత నా సంఘ పిల్లలు ఇచ్చిన కానుకలతో ప్రతి పరిచర్యకు సంబంధించిన ప్రతి పని చేశాను. ఇక్కడ ఎవరి దగ్గర అడుక్కొని తెచ్చుకున్నాయి కాదు, దేవుని ఎదుట నిజమే చెప్తున్నాను, అబద్ధం కాదు. తమ కలిగినవన్నీ పరిశుద్ధుల సేవ కొరకు ఉపయోగించినప్పుడు నశించిపోతున్న ఆత్మలు రక్షించబడతాయని పరిశుద్ధులు చెప్పారండి. వాళ్ళు ఆ ఉపదేశాలు విని మనం పుట్టినప్పుడు ఏం తెచ్చుకోలేదు, చనిపోయినప్పుడు ఏమి తీసుకొని వెళ్ళాం. కనుక మనకు ఉన్నదంతా కూడా తీసుకెళ్లి పరిశుద్ధుల పరిచర్యకి ఇళ్ళు వాకిళ్ళు కూడా అప్పగించి బ్రతికారండి. వాళ్ళు ఈ లోకంలో పరదేశులము యాత్రికులమై ఉన్నామని గుర్తుపట్టారు ఆదిమ సంఘం. ఈ రోజున సంఘం గుర్తుపడుతుందండి? ఈ రోజున అలాంటి హృదయాలు కలిగి నడిపించబడుతున్నారండి? వాక్యం విన్నప్పుడు అలాంటి హృదయాలు వస్తున్నాయండి? ఏమీ లేవు. ఇలాంటి సత్యవాక్యాన్ని చెప్పిన సేవకుడు ఎప్పుడు చస్తాడా అని చూసే జనం ఎక్కువైపోయారు. వీడు చస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. పరిశుద్ధులు ఏం కోరుకున్నారు తెలిసిన? ఆకాశం మందు నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, ఆకాశంలోను భూమి కింద ఎవడు మాకెవరు లేదు, నువ్వే మాకు స్వాస్యం, నీవే మాకు ఆస్తి, నీవే మాకు సమస్తం. మేము భూమాండ్ల మీద ఏమైనా అది నీ వల్లే ఉన్నాం. మాకు లాభం నీవే, మాకు సంపద నీవే, మాకు ఐశ్వర్యం నీవే. దేవా నీ యందు భయభక్తులు కలిగి ఉండటమే ఐశ్వర్యం మాకు అని బతికారు. వడ్డీలు చీటీలు వ్యాపారాలు చేసుకొని బతకలేదండి. ఆ రోజున పరిశుద్ధ జీవ గ్రంథంలో పరిశుద్ధులు, ప్రవక్తలు, నీతిమంతులు
దేవుని వెంబడించారంటే ఆయన పరిశుద్ధతను నేర్చుకోవడానికి వెంబడించారు, పరిశుద్ధతలో సంపూర్ణ అవడానికి నేర్చుకొని వెంబడించారు. ఈ రోజున సేవ అంటే ఈ రోజున లోకంలో ఎవరికి పనికిరాడు, వీడు చదువు రావట్లేదు, దేనికి పనికిరాట్లేదని పిల్లల్ని సేవకిస్తున్నారు. వాడేమో అబద్ధ బోధకుడై సంఘాలన్నిటినీ, దేవుని శ్వాసమైన ప్రజల్ని అబద్ధ బోధలు చేసి సర్వనాశనం చేస్తున్నారు. వాడు ఎందుకు సేవకు వచ్చాడో వాడికి అర్థం కాదు. దేవునికి భయపడి సేవకు రాలేదండి. వాళ్ళ ఇష్టాన్ని, కోరికలు నెరవేర్చుకుంటూ సుఖభోగాల కోసం సంఘం ఇచ్చిన కానుక డబ్బులతో ఆస్తులు సంపాదించుకొని బతకడానికి వచ్చారు. భయం ఉందండి. అన్యజనులు ఎగతాళి చేస్తున్నారు. అన్యజనులు బైబిల్ చదివి మీ దేవుడు ఇట్లాంటి పనులు నేర్పలేదు కదా అని ఎగతాళి చేస్తున్నారండి. వాళ్ళ సిగ్గు శరం సీము నెత్తులు లేకుండా దర్జాగా యోధా పత్రికలో చదివాం కదా, ఇకేం లేదు, మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టల వలె ఉంటూ శుభ్రంగా పోషించబడుతూ మీరు ఇచ్చిన కానుకలతో పిల్లల్ని బీటెక్ ఎంటెక్లు చదివించి ఆ అమెరికా లండన్ లో పంపించుకుంటున్నారు. ఇది సేవ. ఈ రోజున ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిలు అనుకుంటున్నాను, మోసపోమాకండి. అంత్య దినములు ఇవి. అబద్ధ బోధకులు దైవభక్తి గొప్ప లాభసాధకంగా ఎంచుకొని అది ఒక ధన సంపాదన కింద మార్చుకొని బ్రతుకుతారు. జాగ్రత్త. నీతిమంతులు సమస్తం నష్టపరుచుకొని దేవుని కొరకు మనం వచ్చేటప్పుడు ఏమి తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని పోవని అన్ని తమ కలిగినవంతా కూడా దేవుని చిత్తం చేయడానికి నష్టపరుచుకొని బ్రతికారు. ఈ రోజు ఉన్నారండి అలాంటి వాళ్ళు. ఈ రోజున అలాంటి వాళ్ళు బ్రతుకుతున్నారండి. ఇవాళ కానుకలితే సేవకులు ఎచ్చులకి, వాళ్ళ ఫోటోలకి, వాళ్ళ యాక్షన్లకి, వాళ్ళ ఘనతలకి గొప్పలకి వాడుకుంటున్నారు. వాళ్ళ డ్రెస్సులకి, కోట్లకి, సూట్లకి వాడుకుంటున్నారు. అండి, ఒక చిన్న కాటన్ వస్త్రం కొనుక్కొని వేసుకోలేరు. నీకు టీషర్ట్లు కావాలి, రంగు వస్త్రాలు కావాలి, సిగ్గు అనిపించట్లా? ఒక అన్యజనుల్లో ఉన్న వేషాలు నీ దగ్గర కనపడుతున్నాయి. నువ్వు నిజమైన సేవకుడివేనా? అబద్ధ బోధకులు ఎలాగుంటారు. నీకు పండగలు చెప్పి నిన్ను ఏదో ఒక ఫంక్షన్ల పేరు చెప్పి నీకు శుభ్రంగా నీ సొమ్మంతా దోచుకొని తినేస్తా ఉంటారు. నీ కొవ్వంతా తిని పారేస్తా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక నీతిమంతుడైన సేవకుడు ఎలాగా దేవుని మీద ఆధారపడి సేవ చేస్తాడో, దేవుని కోరుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఎలా సేవ చేస్తాడో, దేవుని విడిచిపెట్టి ధనాన్ని వెంబడించి తను తానే విశ్వాసం నుండి తొలగిపోయి తను తానే ఉరేసుకొని ఎలా చనిపోతాడో పరిశుద్ధ లేఖనం చెప్తుంది. ఇలాంటి విషయాలన్నీ గ్రహించుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడడానికి దేవుని ఆత్మ మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ రోజు సాయంకాల వేళలో ప్రభా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 10 వచనాల్లో ఉన్న కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. నాయనా, నీ సత్యమును గ్రహించుకొని అనేక మంది జీవితాలు, సేవకులు, సంఘాలు మనసు మార్చుకొని నీ తీర్పులకు భయపడి నాయన బ్రతుకులు మార్చుకోవడానికి కృప దయచేయండి. నాయన, ఆదిమ అపోస్తులు ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త పరలోకం నుండి దేవదూతలు వచ్చి ప్రకటించిన వాడు శాపగ్రస్తుడైపోతాడని నీ లేఖనాలు చెప్తున్నాయి. నీకు భయపడి జీవించడానికి కృప దయచేసి మహిమ మీరు పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నాయన, చిన్న మంద మీరు భయపడుకుడే అన్నట్టుగా మా కొరకు మీరు నీ వాక్కును ఆత్మను పంపి మాతో మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసం ద్వారా పొందుకొని జయించుటకు కృపనిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును వాక్య విన్న బిడ్డలందరికీ వారి కుటుంబాలకును సంఘాలకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.